దేశవ్యాప్తంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ HR88B8888 వేలంపాటలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అత్యంత ఖరీదైన వీఐపీ నెంబర్ ప్లేట్గా రికార్డు సాధించిన HR88B8888 మళ్లీ వేలానికి వచ్చింది. దీంతో ఈ ప్రత్యేకమైన నంబర్ ప్లేట్ను సొంతం చేసుకోవడానికి ఇప్పుడు కొత్త బిడ్డర్లు రంగంలోకి దిగనున్నారు. ఇంతకీ ఎంతో ఉత్సాహంతో వేలంపాట పాడి ఆ నెంబర్ ఖరీదును 1,17,00,000కు తీసుకుని వెళ్లిన వ్యక్తి ఎందుకు ఈ నెంబర్ను సొంతం చేసుకోలేకపోయాడనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగింది? ఫ్యాన్సీ నెంబర్పై అతనికున్న మోజుకు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా షాక్ ఇచ్చారు? మరి ఇప్పుడు ఆ నెంబర్ దక్కేది ఎవరికి? అన్ని డబ్బులు పెట్టి కొనే వాళ్ళున్నారా? లేక మళ్ళీ ఫ్రెష్గా వేలం పాటను మొదటి నుంచి మొదలు పెడతారా? లెట్స్ వాచ్. కొందరికి ఫ్యాన్సీ నంబర్లంటే చాలా పిచ్చి ఉంటుంది. తమ వాహనానికి వెరైటీ అందరికంటే నెంబర్ ప్లేట్ ఉండాలని అనుకుంటారు. ఇక కొందరైతే స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇదే రవాణా శాఖ ఖజానాకు బోనస్గా మారుతోంది. దీంతో మంచి ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నప్పుడు ఆర్టీఏ వేలం పాటను నిర్వహిస్తుంది. అప్పుడు కొన్ని నెంబర్లు అనూహ్యంగా వేలం పాటలో ఖరీదు పలికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పటి వరకు తమిళనాడులో ఓ ఫ్యాన్సీ నెంబర్ దాదాపుగా 50 లక్షలు పలికి అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్గా నిలిచింది. ఇక గత వారం హర్యానా ఆర్టీఏ నిర్వహించిన వేలం పాట ఈ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా దేశంలోని అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్గా HR88B8888 నిలబెట్టింది. ఈ నెంబర్ను రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్ ఏకంగా 1,17,00,000కు వేలం పాటలో సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ వేలం పాటలో బిగ్ ట్విస్ట్ నెలకొనడంతో మళ్ళీ ఆ నెంబర్ను అధికారులు వేలానికి పెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే 1.17 కోట్ల బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీ అయిన డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆయన చెల్లింపు చేయలేకపోయారు. దీనిపై సుధీర్ కుమార్ స్పందిస్తూ శనివారం రాత్రి 2 సార్లు బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించానని, కానీ సాంకేతిక సమస్య కారణంగా అది విఫలమైందని తెలిపారు. అంతేకాకుండా నంబర్ ప్లేట్ కోసం ఇంత మొత్తం ఖర్చు చేయడాన్ని తన కుటుంబం కూడా వ్యతిరేకించిందని తెలిపారు. దీంతో ఈ అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ను తిరిగి వేలం వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మొత్తం 8 సంఖ్యలను పోలి ఉండే ఈ ప్రత్యేకమైన నంబర్ ప్లేట్ను సొంతం చేసుకోవడానికి ఇప్పుడు కొత్త బిడ్డర్లు రంగంలోకి దిగనున్నారు. అనుభవం లేని వారి కోసం హర్యానాలో వీఐపీ లేదా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల కోసం వారానికి ఒకసారి ఆన్లైన్ వేలం నిర్వహిస్తారు. బిడ్డర్లు ప్రతి వారం శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల మధ్య తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమై బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. ఈ వేలం పూర్తిగా పరివాహన్ వ్యవస్థ యొక్క అధికారిక ఫ్యాన్సీ నెంబర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. ఈ నెంబర్ ప్లేట్ తిరిగి వేలానికి రావడంతో దీన్ని సొంతం చేసుకోవడానికి కొత్త బిడ్డర్లు ఎవరు ముందుకొస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ వీఐపీ నెంబర్ HR88B8888 సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఈ నెంబర్లో B అనే పెద్ద అక్షరం 8 అనే అంకెను పోలి ఉండడంతో ఈ మొత్తం నెంబర్లో 8 సంఖ్యల ప్రత్యేక స్ట్రింగ్గా కనిపిస్తుంది. ఈ నెంబర్ అదృష్టపరంగా కూడా చాలా లక్కీ నెంబర్గా పరిగణించబడుతుండడంతో ఈ నెంబర్కి మంచి క్రేజ్ ఉంది. మరి ఈ నెంబర్ ప్లేట్ తిరిగి వేలానికి రావడంతో దీన్ని ఎవరు సొంతం చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.